ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ వచ్చి 210/2026 అండర్ సెక్షన్ 406, 468, 471, 506, 304A, 201, 120 క్లాస్ బి, 371, 386 రెడ్ విత్ 149 ఐపీసీ. ఇది కోర్ట్ ఎండార్స్డ్ పిటిషన్ అండి. ఇది ఆనరబుల్ థర్డ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రిపోర్ట్ పై దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది రత్నకృష్ణమూర్తి అనే అతను వాళ్ళ మదర్ని 27/10/2023 స్వర హాస్పిటల్లో జాయిన్ చేశారు. 23వ సంవత్సరం 2023 ఆవిడ అనారోగ్యం కారణంగా జాయిన్ చేస్తే డాక్టర్లు సరైన వైద్యం సరిగ్గా స్పందించలేదు. సమరీ షీటు దాన్ని మార్చారు, ఫోర్జరీ చేశారు అని దానిపై అతను కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు ఇచ్చిన రిపోర్ట్ పై దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది యాక్చువల్గా పోలీస్ వారు డైరెక్ట్గా కట్టడానికి లేదు. ఎవరన్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ చనిపోయినప్పుడు మెడికల్ బోర్డుకి ఇస్తారు. మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ వేస్తాము. అతను అంటే బాడీ ఇంక్రిమినేషన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ ఇచ్చాడు, అక్కడ కోర్టుకే వెళ్ళాడు ఆయన. కోర్టుకి వెళ్ళి అంటే వాళ్ళ హాస్పిటల్తో మాట్లాడే తెలియదు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అది ఇప్పుడు వచ్చింది. దీని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం. తొమ్మిది మంది మీద నమోదైందండి. అది వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు. అదేమి వాళ్ళ ప్రూవ్ ఏం అవ్వలేదు కదా. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం, ఇంకా వెరిఫై చేయాలి కదా, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. మానేసిన ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడో వేరే చోటికి వెళ్ళినట్టున్నాడు. రైల్వే దాంట్లో పనిచేస్తాడు. ఇక్కడ పనిచేసినప్పుడు రైల్వేలో ఇక్కడ పనిచేసినప్పుడు 2023 ఇక్కడ పనిచేసాడు. దాని మీద స్వర హాస్పిటల్ ఇంతకుముందు ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఫోన్ చేసాము, వెళ్ళాము, శ్రీనికల్ స్పందించారు సార్. వాళ్ళ దగ్గర సమరీ అన్ని తీసుకుంటాము. తీసుకుని లేదు ఫేక్ డాక్టర్స్ ఏం కాదు.